హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక పెద్ద నర్సరీకి అయితే వచ్చానండి. నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపించాలని చెప్పి మొత్తం కూడా వీడియో తీశాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఎలాంటి ప్లాంట్స్ ఉన్నాయి అనేది అయితే మీకు అర్థమవుతుంది. ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదండి, వెల్కమ్ చెప్తూ మనకి నర్సరీ ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. శివలింగము, ఇంకా వెల్కము, మనకి చాలా రకాలుగా డిజైన్ చేసి పెట్టారండి. అక్కడ చూస్తున్నట్టయితే దిల్ షేపు, ఇంకా చాలా అయితే చాలా బాగుందండి. చూడడానికైతే కన్నుల పండగగా ఉంది. ఇక్కడ సైడ్ వచ్చేసి యానిమల్స్ అండి, యానిమల్స్తో ఇలా డిజైన్ చేసి పెట్టారు. ఇక్కడ వచ్చేసి పికాక్ అండి, ఎంత బాగుందో చూడడానికైతే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా, పికాక్ లోపల మొత్తం వైర్తో అల్లేసి ఆ తర్వాత ఆ చెట్టు అనేది దానికి కరెక్ట్గా అల్లిచ్చారండి. చాలా బాగుంది చూడడానికైతే. ఇక్కడ వచ్చేసి మొత్తం టేబుల్ రోజ్ అండి. టేబుల్ రోజెస్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు నేను పీక్ సమ్మర్లో వెళ్ళాను కాబట్టి ఫ్లవరింగ్ అయితే అంతగా లేదు. ఇక్కడ చూసారు కదండి, మందారాలు ఎంత బాగున్నాయో. ప్యాకెట్ సైజుని బట్టి, చెట్టు ఏజ్ని బట్టి ప్రైస్ అయితే చెప్తున్నారండి. ఇక్కడ మనకి నర్సరీ ఓనర్ అయితే మనతో పాటు లేడు, తను కొద్దిగా బిజీగా ఉన్నాడండి. అందుకే కొద్దిగా ప్రైస్ అయితే మెన్షన్ చేయలేకపోతున్నాను. కానీ చాలా రీజనబుల్ రేట్లో అయితే ఉంటాయని చెప్పి ఫస్ట్ నర్సరీ ఓనర్ అయితే చెప్పారండి నాకు. ఇక్కడ వచ్చేసి మొత్తం మందారాలండి. పాట్లో ఉంటే ఒక రేటు, కవర్లో ఉంటే ఒక రేట్ అయితే చెప్తున్నారు. చూసారు కదా, మందారాలనే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ సమ్మర్లో కాకుండా మనము రెయినీ సీజన్లో వెళ్తే మాత్రము చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్, ఇంకా నర్సరీ కూడా చాలా గ్రీనరీగా ఉంటుందని చెప్పారండి. ఇక్కడ ఇదైతే మనకి దేశీ మందారం అని చెప్పారు. ఎంత బాగుందో కదా చూడడానికి అయితే. ఇంతకుముందు స్టార్టింగ్లో చూసినవి అయితే అన్నీ కూడా హైబ్రిడ్ మందారం, ఇది మనకి దేశీ మందారం అని చెప్పారు. ఇక్కడ అపరాజిత ప్లాంట్స్ అండి, 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్లూ, స్కై బ్లూ ఉంది, ఇంకొక కలర్ అయితే మొత్తం 3 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు అండి. ఒకప్పుడైతే విలేజ్లో చాలా కనిపించేది, ఇప్పుడు అక్కడ కూడా కనిపించట్లేదండి. మా విలేజ్లో మా ఇంటి దగ్గర ఉండేది చెట్టు. చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి, మనకి సేమ్ కాగడ మల్లెలాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ముద్ద అపరాజిత ప్లాంట్ అండి. చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఫ్లవరింగ్ కూడా ఎంత బాగుందో చూడండి, ముద్ద అపరాజిత ఇది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇది వచ్చేసి మొత్తం గులాబీల సెక్షన్ అండి. రేర్ వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సెంటర్ రోజెస్, కాశ్మీర్ రోజెస్, అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ సెక్షన్ కూడా వచ్చేసి ఎంత పెద్ద లైన్ ఉందో, అందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాశ్మీర్ రోజెస్ అండి, రెడ్ కలరు. ఎనీ టైం బ్లూమింగ్ ఉంటుంది, మనకి ఇయర్ అంతా పూసే మొక్క. ఇది వచ్చేసి బ్లాక్ గులాబీ అండి. ఇక్కడ షేడ్ అయిపోయి, అంటే కలర్ షేడ్ అయిపోయి ఈ కలర్కి అయితే వచ్చింది. మన వీడియో కూడా చాలా ఎండ ఉండడంతో సరిగా క్యాప్చర్ అయితే కాలేదండి. కానీ రియల్గా చూస్తే మాత్రం పైన కోటింగ్ వేసినట్టు బ్లాక్గా అయితే ఉంది. ఇక్కడ కూడా మొత్తము కాశ్మీర్ రోజెస్ ఇది.
ఇది కాశ్మీర్ రోజెస్లోనే వైట్ కలర్ అండి. చాలా పెద్ద లైన్ అయితే ఉందండి. ఈ నర్సరీ వచ్చేసి 4 ఎకరాలలో అయితే ఉంది. చాలా పెద్ద నర్సరీ, చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మా టెర్రస్ గార్డెన్లో కూడా ఉందండి, మీకు చాలాసార్లు చూపించాను. సెంటెడ్ రోజ్ అండి, అది కూడా డబల్ కలర్ రోజు. చాలా హెల్తీగా ఉన్నాయి ప్లాంట్ అయితే ఇక్కడ. సమ్మర్లోనే, పీక్ సమ్మర్లోనే గార్డెన్ ఇలా ఉంటే మనకి రైనీ సీజన్లో ఎంత బాగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది వచ్చేసి బోగన్విలియా అండి. ఇక్కడ చూడండి, నర్సరీ మొత్తం ఒకసారి చూస్తే ఎంత పెద్దగా ఉందో. అట్లా లాస్ట్ వరకు నర్సరీ అండి. నేను నర్సరీ మధ్యలో ఉన్నాను. ఇదైతే మనకి అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. ఫామ్ హౌస్లో పెట్టుకోవడానికి ఉన్నాయి, షో పర్పస్ ప్లాంట్లు కూడా ఉన్నాయండి. ఇది బోగన్విలియా వైట్ కలరు. రెడీ టు మూవ్ ఉన్నాయండి ప్లాంట్స్ కూడా. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్రూట్ ప్లాంట్ సెక్షన్కి వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి లెమన్ అండి. ఇదైతే టేబుల్ ఆరెంజ్ అని చెప్పారు. ఇది నారింజ ప్లాంట్లు కూడా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చూడండి, హైట్ కూడాను. అది వచ్చేసి 2 years ఓల్డ్ ప్లాంట్లు అని అయితే చెప్పాడు. మనకి తీసుకెళ్ళగానే ఫ్రూటింగ్ అయితే వస్తుందని అయితే చెప్పారు. ఇక్కడ వచ్చేసి నేరేడు ప్లాంట్ అండి, వైట్ నేరేడు. ఇది ఎగ్జాటిక్ వెరైటీ అనే చెప్పాలండి. బయట మనకి స్మాల్ నర్సరీలోనైతే దొరకట్లేదు. నేను ఈ ప్లాంట్ అయితే తీసుకున్నానండి ఇక్కడ. దీని ప్రైస్ వచ్చేసి మనకి 300 చెప్పారు. ఇది రెడ్ జామా. ఇది వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ అండి. మ్యాక్సిమం ఫ్రూట్ ప్లాంట్లకైతే మనకి ఫ్రూట్ తోటే అవైలబుల్గా ఉంది. చూసారు కదా ఇందాక వైట్ నేరేడు ఎన్ని కాయలతో ఉందో. ఇక్కడ జామ చెట్టు చూడండి, ఇది తైవాన్ జామ, ఫ్రూటింగ్ తోటే ఉంది మనకి. ఇవైతే 2 years అలా ఓల్డ్ ప్లాంట్లు అండి. ఇంకా మనకి 2.5 years 3 years ప్లాంట్లు అయితే అంటే మనకి రెడీ టు మూవ్ అండి. మొత్తము కాయలతో ఉన్నాయి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అంట. మనకి బోర్డు అయితే చూడండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ నిమ్మ, చాలా పెద్ద సైజులో ఉంటుంది. అలాగే సీడ్లెస్ నిమ్మ అని కూడా అన్నారు. సీడ్స్ అనేవి ఉండవు, చాలా పెద్ద సైజులో వస్తుంది. ఇది కూడా 350 చెప్పారండి. ఎగ్జాటిక్ వెరైటీస్ అయితే కొద్దిగా ప్రైస్ ఉంది. ఇక్కడ చూడండి, ఇవి పెద్ద గ్రో బ్యాగ్ అంటే మనము మన టెర్రస్ మీద అయినా సరే, ల్యాండ్లో అయినా సరే అలాగా ఉంచేసుకోవచ్చు. ఇది వచ్చేసి బార్బిడోస్ చెర్రీ అండి, పెద్ద సైజు ప్లాంట్లు. ఇవి వచ్చేసి 1000 రూపీస్ అలా చెప్పారు. మీకు ఫ్రూట్ చూపిస్తానండి. బార్బిడోస్ చెర్రీ అయితే సేమ్ మనకు చిన్న సైజు యాపిల్ లాగా అయితే ఉంది. అది ఇంకా ఫ్రూట్ మక్కలేదండి, మక్కితే మనకి యాపిల్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా వైట్ నేరేడ్ అండి, పెద్ద ప్లాంట్, 1000 రూపీస్. నేను ఫ్రూట్ కూడా టేస్ట్ చేశానండి, ఫస్ట్ టైం తిన్నాను. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది, చక్కెర కంటే ఎక్కువగా అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది కనుకనే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రూట్ ప్లాంట్ అయితే నేను ఫస్ట్ టైం చూశానండి, ఈ నర్సరీలోనే చూశాను. ఫాల్సా ఫ్రూట్ అండి. అయితే టేస్ట్ కూడా చేశాను, చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా ఒక ప్లాంట్ తీసుకున్నాను నేను. ఇక్కడ చూసారా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు నేను తెంపింది అంత ఫ్రూట్ మగ్గలేదు, ఇదైతే మొత్తం ఫ్రూట్ మగ్గింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి.
ఇక్కడైతే మ్యాంగో చెట్లకైతే ఎంత బాగా కాసాయో అండి. నాకైతే ఈ నర్సరీ విజిట్ చేసినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ నర్సరీ వచ్చేసి మనకి శంషాబాద్లో శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ అండి. ఈ నర్సరీ ఓనర్ ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి సీతాఫలు, మనకి రేర్ వెరైటీస్ ఉన్నాయి, నార్మల్ వెరైటీస్ కూడా అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి వాటర్ యాపిల్, వైట్ వాటర్ యాపిల్, ఇక్కడ రెడ్ వాటర్ యాపిల్ కూడా ఉన్నాయండి. పెద్ద ప్లాంట్ అయితే నేలలో వేశారు. ఇక్కడ అంజీర్ అయితే చూడండి, చిన్న మొక్కకే ఎంత ఫ్రూటింగ్ ఉందో. చూసారు కదండి, ఫామ్లో వేసుకోవడానికి కూడా పెద్ద పెద్ద ప్లాంట్లు అయితే ఉన్నాయి, విత్ ఫ్రూటింగ్తో ఉన్నాయండి అవి కూడాను. ఇక్కడ మీకు చెప్పాను కదా, వాటర్ యాపిల్ రెడ్ పెద్ద నేలలో వేశారని, ఎంత ఫ్రూటింగ్ వచ్చిందంటే అబ్బా చెప్పలేనండి. మేము టేస్ట్ కూడా చేసాము, చాలా అంటే చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే వస్తాయండి నేను పెట్టిన వెంటనే. చూసారు కదండి ప్లాంట్లు ఎంత బాగున్నాయో.